మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాడు మనం ధన్వాడ గ్రామంలో ఉన్నాం. ఇది ది గ్రేట్ దుద్దిల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గ్రామము. ఇది నా గ్రామం కూడా. మరి గ్రామానికి సంబంధించిన ఈ నాయక పోళ్ళు ఎస్టీ అవ్వలు అక్కలు, అదేవిధంగా ఎస్సీ అక్కలు అందరికీ వీళ్ళందరూ కూడా వితంతువులు, భర్త లేని వాళ్ళు. వీళ్ళ భూములను దౌర్జన్యంగా మంత్రి గారి పొలానికి రోడ్డు సౌకర్యం కోసం ఈనాడు ఈ నిరుపేదలైనటువంటి మరి నాయకపోళ్ళు ఎస్టీ వాళ్ళది, అదేవిధంగా ఎస్సీ అక్కలది, చెల్లెలది, మరి అందరూ కూడా పాపం వితంతువులు, భర్తలు లేని వాళ్ళను దౌర్జన్యంగా పోలీస్ పహారా పెట్టి నష్టపరిహారం ఇవ్వకుండా ఈనాడు మరి ఈ మంత్రి గారి పొలం సౌకర్యం కోసం మరి కెనాల్ కట్టడం జరిగింది, రోడ్డు వేయించడం జరిగింది. అదే ఆయన పొలం కాడికి వచ్చేసరికి ఆయన గెట్టు మీద నుంచి ఒక ఇంచు కూడా పోకుండా మరి వాళ్ళ దాన్ని పక్కకు జరిపిండ్రు, రోడ్డు వేసిండ్రు. అదే దాని పక్కన మరి పుట్టమధు, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అక్క భూమి ఉంటే ఆమె ఆ రోడ్డుకి అడ్డం కంచె వేసింది. ఆమెను ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే. కాబట్టి ఇద్దరు తోడు దొంగలు ఈ ఎస్సీలను మోసం చేసి అన్యాయం చేసిండ్రు. ఈ అల్లవోళ్ళకి వీళ్ళు నాయకపోళ్ళు, వీళ్లకు ఎకరం 22 గుంటల భూమి మాత్రమే ఉన్నది. 4 కుటుంబాలు, అల్లం పోషన్న, అల్లం రాజయ్య, అల్లం బుచ్చయ్య, అల్లం చంద్రయ్య, ఈ 4 కూడా చనిపోయినరు. వీళ్ళందరూ కూడా భర్త లేని వాళ్ళు. పాపం ఇక వాళ్ళ కొడుకులున్నారు, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళకి ఏం ఉపాధి లేదు. ఈయనకున్న డీలర్షిప్ కూడా ఓడగొట్టిండ్రు. ఉపాధి లేకుండా డీలర్షిప్, ఒక మంత్రి ఊరై ఉండి డీలర్షిప్ ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇది శ్రీధర్ బాబు గారి పరిపాలన. ఇది ఈయన ఇందిరమ్మ రాజ్యం. ఇది పేదల సంక్షేమం. ఈయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఈ ఊరినంతా నేను బీదలను కాపాడుతున్నామని చెప్పి ప్రగల్భాలు పలికే శ్రీధర్ బాబు గారు, మీకు ఇప్పటికైనా కనువిప్పు జరగాలి. మర్యాద కొద్దీ మరి వీళ్ళ ఉసురు తగులుతుంది. మర్యాద కొద్దీ వీళ్ళకు గుంటకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించి మరి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకత్వానికి తెలియపరిచి మరి గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. ఇదేనా నీ నీతివంతమైన పరిపాలన? ఇదేనా నీ రాజ్యం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? శ్రీధర్ బాబుని కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? మాయో కనీసం కట్టుకుందామంటే బట్టలు లేవు, మరి పెయ్యి మీద కనీసం ఒక గురిజెత్తు బంగారం లేదు. అటువంటి పరిస్థితులు నీ ఊరి గ్రామంలో ఉంటే వీళ్ళందరూ కూడా నీ ఇంటి ముంగనే, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే శ్రీధర్ బాబు గారు కట్టే ప్యాలెస్, ఆ ప్యాలెస్ ముందరనే వీళ్ళ గుడిసెలకు నష్టపోతే కనీసం వచ్చి మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించిన పాపాన పోలే. అంటే భూమి గుంజుకొని నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తావా? భూమి నీ రోడ్డు సౌకర్యం కోసం గుంజుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని ఆశ చూపెట్టి నువ్వు అది కూడా ఇవ్వకుండా మోసం చేసినావు. ఈనాడు వీళ్ళకి నీ ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రభుత్వ సొమ్ము. అది నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము. వాళ్ళకి న్యాయంగా చెందాల్సిందే. మరి అటువంటిది ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తూ ఉన్నావు, దగా చేస్తూ ఉన్నావు. వాళ్ళ ఉసురు తరిగి పోతావు నువ్వు. మర్యాద కొద్దీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున మరి వాళ్ళ గుంటకు 10 లక్షల రూపాయలు చెప్పిన తక్షణమే మరి వాళ్ళని కలెక్టర్ పిలిపించి మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలి. లేని పక్షంలో వీళ్ళందరినీ తీసుకుపోయి మా రాష్ట్ర నాయకత్వానికి కలిసి మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వీళ్ళందరితోటి చెప్పించి నీ సొంత ఊర్లో పుట్టినందుకు ఈ పాపమా? నీ సొంత ఊర్లో పుట్టడమే నేరమా? నాది కూడా సొంత ఊరు. నేను ఈ గ్రామానికి 3 సార్లు సర్పంచ్ చేసిన. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. అధికారం లేకున్నా వీళ్ళ వెంబడి నేను ఉంటా ఉన్నా. కనీసం వీళ్ళ భర్త చనిపోతే నీ కుటుంబానికి వీళ్ళ భర్త పాలేతనం చేసిండ్రు. కనీసం భర్త చనిపోతే ఇంటి ముంగడు ఉంటావు, కార్లలో కాన్వాయ్ పోతావు, 100 పోలీసులను పెట్టుకోదు, కనీసం పరామర్శించి 10 రూపాయలు సహాయం చేసిన పాపాన పోలే. అల్లం రాజయ్య చనిపోతే అల్లం పోషాన్న వాళ్ళకు పాలేతనం చేసిండు 20 ఏళ్ళు. వీళ్ళ దుస్థితి ఇట్లా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలారా, యువకులారా, మేధావులారా మీరు ఆలోచించండి. ఈయన ఆగడాలు, దుశ్చర్యలు, మరి ఈయన మేకవన్నపులి వేషాలను గమనించి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున.